పూర్వం గంధర్వపుర రాజ్యాన్ని సుమేరుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. సుమేరుడికి 7 భార్యలు ఉన్నప్పటికీ వాళ్ళ ఎవ్వరికీ కూడా సంతానం కలగరు. అయితే సుమేరుడు తనకు బిడ్డలు కలగటం లేదని ఎంతగానో బాధపడుతుండేవాడు. సుమేరుడు 7 భార్యలలోనూ 7వ భార్య చాలా తెలివైనది, ఎంతో అందమైనది, అణకువ కూడా కలిగినది. మిగిలిన 6 ఎంతో గర్వము. ఎందుకంటే వాళ్ళ 6 కూడా కొన్ని గొప్ప మహాపట్టణాలకు మహారాణులే. పుట్టుకతోనే రాణులు అయిన వాళ్ళు ఈ 7వ ఆమె ఒక సామాన్య స్త్రీ అవ్వడంతో ఆమెను చులకనగా చూస్తుండేవాళ్ళు. కానీ మహారాజు సుమేరుడికి మాత్రం 7వ భార్య అంటే ఎంతో ప్రాణం. ఎందుకంటే ఆమె అణకువ, నిదానము చూసిన మహారాజు ఆమెతోనే ఎక్కువ సమయం ఉండేందుకు ఇష్టపడేవాడు. అది చూసిన మహారాణులు మన దగ్గర దాసీగా కూడా పనికిరాని ఒక స్త్రీతో మహారాజు ఎక్కువ సమయం ఉంటున్నాడని, ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని మిగిలిన 6 కూడా కోపం కలిగేది. వీళ్ళ 6 మొదటి భార్య పట్టపురాణి అయిన మైథిలికి 7వ భార్య సుగంధిక అంటే మహాకోపం. ఆమె చూడడానికి చాలా అందంగా ఉన్నదని, మహారాజుకు ప్రాణంగా ఆమెను చూసుకుంటున్నాడని మైథిలికి చాలా కోపంగా ఉండేది. కానీ ఈ విషయాలను మిగిలిన 6 వాళ్ళల్లో వాళ్లే అనుకునేవాళ్లే, కానీ ఆ విషయాన్ని ఏ రోజు మహారాజుతో మాత్రం అనేవారు కాదు. ఇంకా ఆయన 7వ భార్య దగ్గర ఉన్నందుకు, ఆమెతో సంతోషంగా ఉన్నందుకే వాళ్ళు ఎంతో ఆనందంగా ఉంటున్నామన్నట్లుగా కనపడేవాళ్ళు. నిజానికి వాళ్ళ 6 కూడా ఒకరంటే ఒకరికి పడదు. వాళ్ళు 6 పోట్లాడుకోవటము, మహారాజు మీద కోపం వచ్చినప్పుడు తిట్టడము, ఇలాంటి పనుల వల్లనే మహారాజు వాళ్ళ దగ్గరకు రాలేకపోతున్నాడని ఒక్కళ్ళు కూడా ఆ విషయాన్ని తెలుసుకునేవాళ్ళు కాదు. బిడ్డలు లేరని బాధపడుతున్న సుమేరుణ్ణి చూసి, నువ్వు మనకు సంతానం కలగరని బాధపడవద్దని, తప్పక సంతానం కలుగుతారని, సంతానం కోసం మానవ ప్రయత్నమే కాదని, దాన ధర్మాలు చెయ్యాలని, దైవానుగ్రహం కూడా ఉండాలని సుగంధిక చెప్తుంది. అయితే సుగంధిక మాటలు విన్న మిగిలిన వారంతా మానవ ప్రయత్నం లేకుండా అంత దైవం వలనే జరుగుతుందా అని ఎగతాళిగా మాట్లాడిందే కాక, మహారాజుకే సంతానం కలిగే యోగ్యత లేదని, అందువలనే 7 వివాహమాడిన సంతానం కలగలేదని వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటారు. ఆ విషయాలు అంతఃపురమంతా తెలిసి మహారాణులు అన్నట్లుగానే మహారాజులో ఏదో సమస్య ఉన్నదని, అందుకే మహారాజు 7 వివాహం చేసుకున్న ఒక్కళ్ళకు కూడా సంతానం లేదని అంతఃపురంలోని వారంతా అనుకుంటూ ఉంటారు. తన దగ్గర పనిచేసే వాళ్ళ ద్వారా ఈ విషయాలను తెలుసుకున్న మహారాజుకు ఎంతో బాధ కలుగుతుంది. కానీ సుగంధిక చెప్పిన మాటలు అతనికి గుర్తుకు వస్తాయి. దాన ధర్మాలు చేసి దైవానుగ్రహాన్ని పొందటం వలన కూడా సంతానం పొందవచ్చని మహారాజు ఆ నమ్మకంతో దేవాలయాలలోనూ అన్నిటి చోట్ల దాన ధర్మాలను చేస్తాడు. అతను ఎవరు ఏది అడిగినా వాటిని కాదనకుండా ఇస్తుంటాడు. కొన్నాళ్లకు దైవానుగ్రహం వలన సుగంధిక గర్భవతి అవుతుంది. ఆ విషయం తెలిసిన సుమేరుడు ఎంతో సంతోషిస్తాడు. ఆ రోజు నుంచి సుగంధిక దగ్గరే ఎక్కువ సమయాన్ని గడుపుతుంటాడు. అయితే దానివలన మహారాజుకు రాజకార్యాలకు వెళ్ళాలన్నా, వాటిని చూసుకోవాలన్నా అతనికి కష్టమవుతుంటుంది. అది తెలుసుకున్న మిగిలిన 6 మహారాణులు సుమేరుడితో, మనకు సంతానం కలుగుతుంటే మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. మా భర్తవైన నీకు సంతానం కలగడమంటే మాకు కూడా సంతానం కలిగినట్టే కదా. మా చెల్లెలకు కలిగితే ఏంటి, మాకు కలిగితే ఏమిటి, సుగంధిని మేము ఎంతో జాగ్రత్తగా చూసుకుంటామని మైథిలి చెప్తుంది. మైథిలి ఆలోచన తెలుసుకోలేని మహారాజు వాళ్ళల్లో మార్పు కలిగిందని, ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారని, అందుకని ఆ బాధ్యత మొత్తాన్ని మైథిలికి అప్పగిచ్చి, బిడ్డ పుట్టినప్పుడు మాత్రం తను ఒక ప్రత్యేకమైన గంటను చేయించి ఆమెకు దగ్గరలో పెట్టి ఈ గంటను మోగించమని, మొదట మనకు పుట్టే ఆ బిడ్డను నా చేతులతో నేనే స్వయంగా ఎత్తుకోవాలనుకుంటున్నానని ఆ విషయాన్ని సుగంధికకు చెప్తాడు. ఆ మాటలకు సంతోషించిన సుగంధిక కూడా మహారాజు చెప్పినట్లుగా మన బిడ్డ ఏ సమయంలో పుట్టినా ఈ గంటను తప్పక మోగిస్తాను, దీనిలోని ప్రత్యేకత ఏమిటని అడుగుతుంది. అందుకు మహారాజు ఆ గంటను ఒకసారి మోగిస్తాడు.
అది మాత్రం 7 సార్లు మోగుతుంది. ఆ విషయమే తనతో చెప్తూ, ఈ గంటను మనం ఒక్కసారి మోగించినా ఇది 7 సార్లు మోగుతుంది. రాజ్యంలో ఇటువంటి గంట మరొకటి లేదు. మన బిడ్డ కోసమే నేను ఇది ప్రత్యేకంగా చేయించాను. నీకు బిడ్డ పుట్టాడనే వార్త నాకు దాసీ వాళ్ళు వచ్చి చేరవేసేలోపు నేనే వచ్చి చూడాలనే ఆశతో ఈ విధంగా చేశానని చెప్తాడు. మహారాజు ఎంతో సంతోషంగా రాబోయే బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాడని తెలుసుకున్న సుగంధిక అతను చెప్పినట్లుగా ఆ గంటను మోగిస్తానని మహారాజుతో చెప్తుంది. ఇంకా మహారాజు ఆ రోజు నుంచి కూడా ఎంతో సంతోషంగా ప్రజల కష్టసుఖాలను అన్నిటినీ కూడా తెలుసుకుంటూ ఎప్పుడో సమయం కుదిరినప్పుడు మాత్రమే వెళ్ళి సుగంధిక దగ్గర ఉండి వచ్చేవాడు. కానీ మిగిలిన మహారాణులు 6 సుగంధికతో పాటే ఉంటూ ఆమెను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంటారు. ఆ విషయాలను చూసిన మహారాజు వాళ్ళల్లో మార్పు కలిగిందని, ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారని, అది వరకులాగా ప్రతి విషయంలోనూ అతనితో వాళ్ళు గొడవ పడటం లేదని, ఆ పుట్టే బిడ్డ ఎవరో కానీ మమ్మల్ని అందరినీ కలిపి ప్రశాంతంగా ఉండేలాగా ఒక దగ్గరకు చేర్చాడని ఎంతో సంతోషిస్తాడు. కొద్ది రోజులకు మహారాణి గది నుంచి మధ్యాహ్నం వేళ ఆ గంట మోగిన శబ్దం వినపడుతుంది. మహారాజు ఆమెకు బిడ్డ పుట్టాడేమో అనే సంతోషంతో రాజపరివారంతో సహా అక్కడకు వస్తాడు. కానీ సుగంధిక ఎంతో ప్రశాంతంగా నిద్రపోతుంటుంది. ఆమె పక్కన ఉన్న ఆ గంట మాత్రం మోగదు. అది చూసిన మహారాజు, నీకు ఇంకా బిడ్డ కలగనప్పుడు ఎందుకు ఈ గంటను మోగిచ్చావని అడుగుతాడు. అందుకు సుగంధిక తాను ఆ గంటను మోగించలేదని, తను నిద్రపోతున్నానని చెప్పేటప్పటికీ తన చెయ్యి నిద్రలో తగిలి ఆ గంట మోగిందేమోననుకొని మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజపరివారం కూడా వెళ్ళిపోతారు. చాటు నుంచి మైథిలి ఇదంతా చూసి సంతోషిస్తుంటుంది. కొద్ది రోజులు గడిచిన తరువాత రాత్రివేళ మహారాజు నిద్రపోతున్న సమయంలో మళ్ళీ ఆ గంట మోగుతుంది. మహారాజు వచ్చి సుగంధికకు బిడ్డ కలిగాడేమోనని ఎంతో సంతోషంగా వస్తాడు. కానీ సుగంధిక మాత్రం నిద్రపోతూ ఉంటుంది. సుగంధికను చూసి మళ్ళీ ఆ గంటను ఎందుకు మోగించావని అడుగుతాడు. అందుకు మహారాణి, నేను ఆ గంటను మోగించలేదని నిద్రపోతున్నాననే చెప్తుంది. నిద్రలో తన చెయ్యే తగిలి మళ్ళీ మోగి ఉండవచ్చని, అందుకోసం ఈసారి బిడ్డ పుట్టేంత వరకు గంట మోగకూడదని, అందుకు ఆమెకు దగ్గరగా కాకుండా దూరంగా ఆ గంటను ఉంచమని చెప్తాడు. అయితే ఇది అంతా కూడా మైథిలి ఆలోచించే మహారాజు తయారు చేయించిన లాంటి మరొక గంటను తయారు చేయించి సుగంధిక ఉండే గది నుంచి కాకుండా వేరే చోట నుంచి ఆ గంటను మోగిస్తుంది. మహారాజు వచ్చే సమయంలో మహారాజుతో పాటు వాళ్ళు కూడా వచ్చి గంట ఎందుకు మోగిందో తెలియనట్లుగా అక్కడ నిలబడి చూస్తుంటారు. మహారాజు చెప్పినట్లుగానే ఆ గంటను సుగంధికకు దూరంగా ఉంచుతారు. వాళ్ళు అనుకున్న ప్రకారం ఆ గంట దూరంగా ఉందని ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నట్లుగా సుగంధికకు బిడ్డలు కలిగిన వెంటనే ఆ బిడ్డను మహారాజుకు కూడా చూపించకుండానే ఆ బిడ్డను దూరం చెయ్యొచ్చని వాళ్ళు అనుకున్నట్లుగా జరుగుతున్నదని ఎంతో సంతోషిస్తారు. అయితే ఈ విషయాలు ఏవీ కూడా సుగంధిక కానీ సుమేరుడు కానీ వాళ్ళ మనసులోని ఆలోచనను కనిపెట్టలేకపోతారు. అయితే ఆమెకు బిడ్డ పుట్టే సమయం దగ్గర పడుతున్న కొద్దీ మహారాజుకు రాజకార్యాలు బాగా పెరిగి అక్కడికి రావటానికి కూడా సమయం దొరకకుండా అయిపోతుంటుంది. సుగంధికకు బిడ్డలు కలిగే సమయం దగ్గర పడుతుంది. ఒకరోజు అర్ధరాత్రి పూట సుగంధికకు నొప్పులు ప్రారంభమవుతాయి. ఆమె మొదట ఒక 7 మగపిల్లలను, తరువాత ఒక ఆడపిల్లను కూడా కంటుంది. బిడ్డల్ని కని అలసిపోయి తన చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్న సుగంధిక దగ్గర నుంచి బిడ్డలను తీసుకువెళ్ళి పుట్టిన 7 మగబిడ్డలను, ఆడబిడ్డలను కలిపి గొయ్యలో పూడ్చేస్తారు. బతికున్న బిడ్డలను ఆ క్షణమే పూడ్చేసి ఆ పక్కనే కలుకులో ఉన్న ఒక 7 ఎలుక పిల్లలను, ఒక కప్ప పిల్లను తీసుకువచ్చి ఆమె పక్కన పడుకోపెట్టి మహారాజు మోగించమన్న గంటను మోగిస్తారు. తెల్లవారుజామున ఆ గంట మోత విన్న సుమేరుడు తనకు బిడ్డలు కలిగారనే సంతోషంతో, ఆ బిడ్డలను చూడాలనే ఆనందంతో గబగబా అక్కడకు వస్తాడు. వచ్చిన అతనికి ఆ ఎలక పిల్లలను, కప్ప పిల్లను చూపించి ఆమెకు ఈ బిడ్డలే కలిగారని, తను ఏదో తప్పు చేసి ఉంటుందని, తను పాపాత్మురాలని, అందుకనే ఇటువంటి బిడ్డలు పుట్టి ఉంటారని,
అసలు బిడ్డలు కలగకపోయినా ఇంతవరకు మాకు బిడ్డలు లేరనే అపకీర్తే ఉంది, కానీ మహారాజు అంతటి మీకు ఇటువంటి కప్ప ఎలుక పిల్లలను పిల్లలుగా పుట్టారని, ఇప్పుడు లోకమంతా కూడా మీరు చేసిన దాన ధర్మాల గురించి మానేసి మీకు కప్పలు ఎలుకలు పుట్టాయని ఎగతాళి చేస్తారని మహారాణులంతా కూడా రాజుతో చెప్తుంటారు. మహారాణులు మాటలు విన్న రాజు నిజమేనని ఆ కప్పలను ఎలుకలను అక్కడ నుంచి పారవేయించి, ఆమె ఏదో పాపం చేసే ఉండవచ్చని, అందువలనే ఇటువంటి బిడ్డలు పుట్టారని, కాబట్టి అటువంటి పాపాత్మురాలు మొహం తను చూడకూడదనుకుని ఆ రోజు నుంచి సుగంధిక దగ్గరకు రావటం, ఆమె చెప్పే మాటలు వినటం మానేస్తాడు. అయితే సుగంధిక ఎంత నచ్చ చెప్పాలనుకున్నా సుమేరుడు మాత్రం ఆమె చెప్పే మాటలను వినదలుచుకోకపోగా ఆమె బాధ్యత మొత్తాన్ని మైథిలికి అప్పగించి తను ఇంకా ఆమె విషయంలో ఎటువంటి జోక్యము చేసుకోనని వెళ్ళిపోతాడు. అయితే అంతా తను అనుకున్నట్లే జరిగిందని మైథిలి ఎంతో సంతోషంగా ఆమెను కొన్నాళ్ళు అంతఃపురంలోనే ఉండనిచ్చి ఒక దాసీదానిలాగా ఆమెకు ఎన్నో పనులు చెప్తుంది. అయితే సుగంధిక ఆ విధంగా దాసీగా పనిచెయ్యటం చూస్తున్న సుమేరుడికి ఆమె పైన ఉన్న ప్రేమ వలన అతనికి బాధ కలుగుతుంది. ఈ విషయాన్ని దూరం నుంచి గ్రహించిన మైథిలి సుగంధిక అక్కడ ఉండటం మంచిది కాదని, ఆమె పైన ఉన్న ప్రేమతో మహారాజు ఎప్పటికైనా ఆమెను చేరతీయవచ్చని అనుకుని ఆమె పైన దొంగతనం నేరాన్ని మోపి మహారాజుకు తెలియకుండానే బయటకు పంపించేస్తుంది. ఒకరోజు మహారాజు సుగంధిక గురించి అడిగినప్పుడు ఆమె ఎటు వెళ్ళిపోయిందో, ఎందుకు వెళ్ళిపోయిందో కూడా వాళ్ళ ఎవ్వరికీ తెలియదని చెప్తారు. సుమేరుడు ఆమె గురించి బాధపడతాడు. ఎన్నో చోట్ల వెతికిస్తాడు, కానీ ఆమె గురించిన వివరాలు ఏవీ కూడా అతనికి తెలియవు. అయితే భర్త నుంచి దూరంగా వెళ్ళిపోయిన సుగంధిక మాత్రం అడవిలోని ఒక పాత శివాలయంలో ఉంటూ అక్కడ ఉండే ఈశ్వరుణ్ణే ప్రతినిత్యము పూజించుకుంటూ ఉంటుంది. తన కష్టాలు అన్నీ తీరిపోవాలని, భర్తలో మార్పు రావాలని, అతను కోరుకుంటున్నట్లుగా మళ్ళీ అతనుకు సంతానం కలగాలని కోరుకుంటూ ఉంటుంది. అయితే సుమేరుడి 6 భార్యలు ఆ బిడ్డలను చంపి పూడ్చిన ప్రదేశాన్ని కానీ, వాళ్ళు చేసిన తప్పును కానీ ఏ రోజు కూడా తలుచుకుంటూ ఉండరు. ఆ బిడ్డలను పూడ్చిపెట్టిన ప్రదేశంలో ఒక విచిత్రమైన చెట్టు మొలుస్తుంది. ఆ చెట్టుకు ఒక మామిడి పండు, 7 జామకాయలు కాస్తాయి. అది చూసిన తోటమాలి వెళ్ళి మహారాజుకు ఆ విషయాన్ని చెప్తాడు. విచిత్రమైన చెట్టేంటి, దానికి ఒక మామిడికాయి 7 జామకాయలు కాయటమేమిటి అనుకున్న మహారాజు ఆ వింతను చూసేందుకు అక్కడకు వస్తాడు. అక్కడకు వచ్చిన మహారాజుతో మంత్రి ఆ పండ్లను కోసి మొదటగా దైవానికి పెట్టమని, ఇలా ఎందుకు కాచాయో వాళ్లకు అర్థం కావటం లేదని చెప్తాడు. అతను చెప్పినట్లుగానే ఆ పండ్లను కోసి దైవానికి పెడదామనుకుని మహారాజు కొయ్యబోతుంటే ఆ పండ్లులోని మామిడి పండు, మీరు మమ్మల్ని కొయ్యవద్దు, మా తల్లి చేత కోయిస్తే మాకు నిజ రూపాలు వస్తాయని చెప్తాడు. అందుకు మహారాజు నీ తల్లి ఎవరని అడిగినప్పుడు అతని భార్యనని చెప్తారు. ఆ మాటలు విన్న మహారాజు ఎక్కువ శాతం ఉద్యానవనంలో తిరిగేది పెద్ద భార్యే కాబట్టి ఆమె ఈ పండ్లకు తల్లి ఏమో అనుకొని పెద్ద భార్యనైన మైథిలిని పిలిచి కొయ్యమని చెప్తాడు. అయితే మైథిలి వచ్చి ఆ పండును ముట్టుకోబోతుండగా మైథిలితో నువ్వు మా తల్లివి కాదు, మమ్మల్ని కొయ్యొద్దని ఆ పండ్లు చెప్తాయి. అందుకు మైథిలి ఆశ్చర్యంగా వెనక్కు వెళ్ళిపోతుంది. మిగిలిన 5 భార్యలను కూడా పిలిపిస్తాడు. వాళ్లల్లో 2వ భార్య దగ్గర నుంచి 6వ భార్య వరకు కూడా ఎవరు ఆ పండును తాకబోతున్నా పండ్లు అదే సమాధానం చెప్తాయి. అందుకు మహారాజు నాకు ఉన్న భార్యలు వీళ్ళు కాకుండా ఇంకా ఎవరూ లేరు. మరి నా భార్యలు వచ్చికొస్తే మీకు నిజ రూపాలు వస్తాయని మీరు నా సంతానమని చెప్పారు కదా అని మహారాజు అంటాడు. అందుకు ఆ పండ్లు, మీరు జాగ్రత్తగా ఆలోచించండి, నిజంగానే మేము మీ సంతానమే. అయితే మా తల్లి ఎవరో జాగ్రత్తగా ఆలోచించి మీరు తెలుసుకొని మా తల్లిని పిలిపించగలిగితే మా నిజ రూపాలు వస్తాయని మహారాజుతో చెప్తాడు. మహారాజుకు ఈ సమస్య ఏమిటో కొంచెం కూడా అర్థం కాదు. అక్కడే ఉండి ఈ సమస్య మొత్తాన్ని పరిశీలిస్తున్న మంత్రి, మహారాజా, ఈ పండ్లు చెప్పిన మాటలలోని పరమార్థాన్ని మనం గుర్తించాలి. మీ 7వ భార్య ఎంతో మంచిది, ఆమెను ఒక్కసారి పిలిపించి ఆమె చేత ఈ పండ్లను తాకించమని చెప్తాడు. అయితే సుగంధిక ఎక్కడ ఉందో లేదో తెలియని ఆమెను ఎక్కడి నుంచి తీసుకురావాలని అని
మహారాజు మంత్రితో అంటున్న సమయంలో ఆ తోటకు కాపలా ఉండే తోటమాలి, మహారాజా, మన మహారాణి లాంటి పోలికలు కలిగిన ఒక స్త్రీ మన దేశపు అడవులలో ఉన్నదని కొంతమంది ప్రజలు అనుకుంటుంటే తాను విన్నానని వచ్చి ఆ విషయాన్ని మహారాజుతో చెప్తాడు. మహారాజు ఆ మాట వింటూనే ఎంతో సంతోషంగా మహారాణిని తీసుకురమ్మనమని కొంతమంది భటులను అక్కడకు పంపిస్తాడు. మహారాజు చెప్పినట్లుగానే భటులు అక్కడకు వెళ్ళి సుగంధికను తీసుకువస్తారు. ఆమెను చూసిన మహారాజుకు ఎంతో సంతోషం కలుగుతుంది. తన మూలకంగా ఆమె ఆ రాజ్యం నుంచి వెళ్ళిపోయిందన్న బాధ అతని నుంచి తీరిపోతుంది. అయితే సుగంధికకు జరిగిన విషయమంతా చెప్పి ఆ పండ్లను కొయ్యమని చెప్తాడు. అయితే సుగంధిక ఆ చెట్లకు ఉన్న పండ్లను తన చేతులతో నిమురుతూ పసిబిడ్డలను స్పృశించినట్లుగా స్పృశిస్తుంది. తల్లి స్పర్శ తగిలిన ఆ క్షణమే వాళ్లకు ఆ కాయల ఆకారం పోయి బిడ్డలుగా మారతాయి. అది చూస్తున్న మహారాజు ఆశ్చర్యపోతాడు. ఆ పుట్టిన పసిబిడ్డలు జరిగినదంతా తండ్రితో చెప్పి, మేము నిజంగానే ఈమె కడుపున బిడ్డలుగానే పుట్టాము. అయితే నీ రాణులే ఎలుకలుగాను కప్పలుగాను మమ్మల్ని చూపించి నిజంగా పుట్టిన వాళ్ళను పూడ్చిపెట్టారని, అయితే ఈ విషయంలో తన తల్లి తప్పు ఏమీ లేదని, ఆ సర్వేశ్వరుడి అనుగ్రహం వలనే వాళ్ళు ఈ విషయాలు అతనితో చెప్పగలుగుతున్నామని జరిగిన అన్ని విషయాలను మహారాజుకు చెప్తాడు. ఆ బిడ్డల మాటలు విన్న మహారాజు కోపంతో ఆ 6 రాణులను రాజ్యం నుంచి వెళ్ళిపోమని వాళ్లకు రాజబహిష్కరణనే శిక్షగా విధిస్తాడు. తను తన చిన్న భార్యతో ఆ పుట్టిన 7 బిడ్డలతో ఎంతో సంతోషంగా జీవిస్తాడు. ఫ్రెండ్స్, ఈరోజు బొమ్మలు చెప్పే కథలు ఛానల్లోని ఈ కథ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక కొత్త కథతో మళ్ళీ కలుసుకుందాం.